హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టాంట్గా చేసుకునే రవ్వ ఇడ్లీ. ఏం చేయాలో తోలినప్పుడు ఇది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని క్యారెట్స్, కొంచెం శనగపప్పు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, రవ్వ, ఇంకా కొంచెం కర్డ్, ఒక హాఫ్ గ్లాస్ ఆర్ గ్లాస్ కర్డ్. సో 2 glasses ఆఫ్ రవ్వ తీసుకున్నాం. సో దానికోసము 1 cup ఆఫ్ పెరుగు తీసుకున్నాము. సో మేము క్యారెట్ చిన్నగా తురిమి పెట్టుకున్నాం, అలాగే మిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇవి ఫ్రై చేసుకోవాలి. సో దానికోసమని మేము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాము. సో ఆయిల్ వేడవగానే జీలకర్ర వేసుకున్నాము, ఆవాలు వేసుకున్నాము, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 minute అలా ఫ్రై చేసేసుకోవాలి. సో ఒక 1 minute అయ్యాక క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాము. దాంతో పాటే కొత్తిమీర, ఇంకా కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుంటున్నాము. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇది ఒక 1 minute పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి క్యారెట్ది. సో అది ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకుంది ఉంది కదండి, అది మనం రవ్వలోకి వేసేసుకోవాలి. సో దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఇప్పుడు దాంట్లోకి ఫస్ట్ ఒక 2 cups పెరుగు వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, కొద్దిగా వాటర్. సో ఇదేంటంటే ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. సో ఒక 15 minutes తర్వాత ఇది క్యాప్ తీసుకొని ఒక 1 minute కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ ట్రే ఉంటుంది కదండి, అది తీసేసుకొని దానికి మేము ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని సేమ్ ఇడ్లీ లాగే దీంట్లో బ్యాటర్ ఫిల్ చేసుకోవాలి. సో ఇది ఫిల్ చేసేసుకున్నాం కదా, సేమ్ అండి ఇడ్లీ కుక్కర్లో వాటర్ కొన్ని వేసేసుకొని వాటర్ బాయిలింగ్కి రాగానే ఈ ట్రేస్ అన్ని అందులో పెట్టేసుకొని జస్ట్ సో ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని సేమ్ ఇడ్లీ ఎంతవరకు ప్రిపేర్ అవుతో 15 minutes or 20 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవడమే. సో 15 minutes అయ్యాక క్యాప్ ఓపెన్ చేసుకుంటున్నామండి. ఓపెన్ చేసి చెక్ చేసేసుకోవడమే. మేము చెక్ చేసేస్తున్నాం. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయాయి. సో వీటిని మేము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చూపిస్తాము. సో కుక్ అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. సో చూసారు కదండి, మేము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తున్నాము. ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ ఇలా తినొచ్చు. కావాలంటే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లె చట్నీ ఏదైనా సూపర్గా ఉంటుంది. సో చట్నీ వీడియో కావాలంటే మేము డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాము, చూడండి కావాలనుకున్న వారు. సో ఇంతే అండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు.